కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ గా దేవరాపల్లి మండలం రైవాడకు చెందిన టీడీపీ సీనియర్ నాయకురాలు మాజీ సర్పంచ్ చల్లా కృష్ణవేణి నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ఈ పదవికి నియమించగా బుధవారం ఆమె కాణిపాకంలో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం శుక్రవారం కృష్ణవేణి మాడుగుల శాసనసభ సభ్యులు బండారు సత్యనారాయణమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర స్థాయి పదవిని చేపట్టిన కృష్ణవేణిని ఎమ్మెల్యే సాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణవేణి మాట్లాడుతూ తనకు ఈ కీలక పదవి దక్కడానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, కూటమిలోని నాయకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు అప్పగించిన బాధ్యతను అత్యంత శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తానని ఆమె తెలిపారు. కృష్ణవేణి భర్త చల్లా నానాజీ తెలుగుదేశం పార్టీలో జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ పటిష్టతకు కృషి చేసిన సీనియారిటీ కలిగిన నాయకుడిగా ఆయనకు పేరుంది. నానాజీ సేవలను గుర్తించి ఆయన సతీమణికి ఈ పదవి లభించడం పట్ల పలువురు టీడీపీ సీనియర్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కృష్ణవేణికి పలువురు మండల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.